హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే పిల్లలు, చాలా అప్లికేషన్లు నోటిఫికేషన్లు మీకోసమే తీసుకురావడం జరుగుతుంది. మీరు కష్టపడి చదివి ఒక ఉద్యోగం అయితే కొట్టండి. కొడితే నాకు సంతోషంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు కూడా చేదోడు ఓదోడుగా ఉంటారు మీరు. కాబట్టి మీ భవిష్యత్తుని మీ చేతిలో ఉంది. ఎక్కువ ఫోన్ చూసి సమయాన్ని వృధా చేసుకోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం పొందాలని కోరుతూ నోటిఫికేషన్ అయితే చేస్తున్నాను నేను. ఈరోజు నోటిఫికేషన్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ నాన్ కాంబాటెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. నెలకు 30,000 జీతంతో నోటిఫికేషన్ వస్తుంది. అర్హత 10వ తరగతి పాస్ అయి ఉన్నవారు తర్వాత వారు అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్సే అప్లై చేయవలసి ఉంటుంది. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవడానికి వీలు ఉందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఓకే రండి, నాతో పొలంగా నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ నాన్ కాంబాటెంట్ అండర్ అగ్నిపత్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఫర్ అప్లికెంట్. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ బ్రోచరు. నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అగ్నివీర్ నాన్ కాంబాటెంట్ ఇంటాక్ 1/2025లో దీనికోసం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వెళ్ళి అప్లై చేయాలంటే ఇది పోర్టల్లోకి వెళ్ళాలి. http.agnivir.cdac.in వెళ్ళాలి. ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి ఏజ్ 2 జనవరి 2024 నుండి 2 జూలై 2007 మధ్యన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ కన్నా మించకూడదని ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అన్మ్యారీడ్ మేల్స్ క్యాండిడేటే దీనికి అప్లై చేసుకోవాలని అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ మెట్రికులేషన్ చదివిన వారైతే అప్లై చేసుకోవచ్చు. హైట్ మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలంటే హైట్ 150 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ మనకి 5 సెంటీమీటర్ ఎక్స్పెండ్ అయి ఉండాలి. హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విజన్ మనకి ఎయిర్ ఫోర్స్ స్టాండర్డ్ లెవెల్గా విజన్ ఉండాలి. హీరింగ్ వినడం కూడా అలా ఉండాలి. తర్వాత వచ్చి జనరల్ హెల్త్ మనకి వారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మెడికల్ కండక్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్, దానికి సంబంధించి ఉండాలి. జనరల్ డిస్క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా సరే నార్కోటిక్స్ డ్రగ్స్ కానీ ఎవరైనా తీసుకున్నవారు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. టాటూలు మినిమం ఎంత ఉండాలో అది ఉండాలి. దానికి ఎంత టాటూ ఉందో దానికి అప్లై చేసినప్పుడు మీరు అది అప్లోడ్ చేయవలసి వస్తుంది ఫోటోగ్రాఫ్స్ని. తర్వాత మనకి జాబ్ ప్రొఫైల్ ఏముందంటే 2 టైపు జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఒకటి హాస్పిటలైట్ స్టెర్మ్స్ అనేసి కూడా ఉంది. అదేంటంటే కుకింగ్ రావాలి, కిచెన్ మేనేజ్మెంటు రావాలి, మనకి డిషెస్ వాషెస్ చేయడం రావాలి, శానిటైజర్ చేయడం రావాలి. మనకి కిచెన్కి సంబంధించి సేఫ్ స్టోరేజు, ఫుడ్ స్టోరేజ్ ఎలా కావాలని చేయడం ఇది వస్తే సరిపోతుంది. తర్వాత వచ్చి హౌస్ కీపింగ్ టర్మ్స్ ఉంటాయి. అది వచ్చి మనకి ఫ్లోర్ శుభ్రం ఎలా చేయాలి, రోడ్డు శుభ్రం ఎలా చేయాలి, బాత్రూమ్స్, రోడ్డు, కమోడ్స్, యూరినల్ సాఫ్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. క్లోత్స్, వాషింగ్ క్లోత్స్, తర్వాత ఫిల్లింగ్, క్యారింగ్ ఆఫ్ వాటరు అనే వివిధ రకాల మనకి హౌస్ కీపింగ్ సంబంధించి ఎలా అయితే మనకి చేయాలో దానికి రావాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ మనకి పోర్టల్ ఇవ్వడం జరిగింది. ఆ పోర్టల్లోకి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవాలి. మనకు దగ్గరలో ఏ సెంటర్లు ఉన్నాయో చూసుకోవాలి. న్యూ ఢిల్లీ మనకు లేదు కాబట్టి అప్లై చేసుకోవడానికి ఉండదు. చాలా వివిధ రకాలు ఇచ్చారు. మనకి హైదరాబాద్ ఒకటి అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి సెంటర్ వచ్చి హైదరాబాద్ ఇవ్వడం అయితే జరిగింది. హైదరాబాద్లో మనకి అప్లై చేసుకోవద్దు హౌస్ కీపింగ్కి. యలహంక బెంగళూరుకి కూడా అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. ఇది హాస్పిటాలిటీకి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్లేసు, పోస్టల్ అడ్రస్సు, డ్రాప్ బాక్స్ లొకేషను, వేకెన్సీ ఇన్ టర్మ్స్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకు హైదరాబాద్లో మన దగ్గరగా ఉన్నది హైదరాబాద్ వెళ్ళి మీరు అక్కడ దాంట్లో అయితే పోస్ట్ చేయవలసి ఉంటుంది, డ్రాప్ బాక్స్ చేయవలసి ఉంటుంది.
తర్వాత చాలా చోట్ల ఉన్నది తిరువనంతపురంలో, మీకు దగ్గర అయితే తిరువనంతపురంలో చేసుకోవచ్చు. తర్వాత మనకి నాగ్పూర్ దగ్గర ఉన్న నాగ్పూర్, కాన్పూర్ దగ్గర ఉన్న కాన్పూర్ దగ్గర ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలహాబాద్ దగ్గర ఉన్న అలహాబాద్ అప్లై చేసుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. కలకత్తా అయితే కలకత్తా అప్లై చేసుకోవచ్చు. మనకి దగ్గరగా ఉన్నది ఓన్లీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ వెళ్ళి మనం చేసుకోవచ్చు. బెంగళూరు దగ్గరగా ఉన్నారు బెంగళూరు, అనంతపురం దగ్గర ఉన్నారు బెంగళూరులో కూడా చేయొచ్చు. యలహంక దగ్గర ఉన్న యలహంక దగ్గర కూడా వెళ్ళి చేయొచ్చు. అప్లై అయితే చేసుకోవడానికి వీలైతే ఉన్నదని మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. చాలా సెంటర్లు అయితే ఇచ్చారు. ఇది ఓన్లీ 10th క్లాస్ మార్క్ లిస్టు, తర్వాత పాసింగ్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అయితే కావాలి. 6 months బ్యాక్ అదే అయితే సరిపోతుంది. దానికి ఎలా ఫోటోగ్రాఫ్ తీయించుకోవాలంటే ఒక బ్లాక్ స్లేట్ పట్టుకుని ఎదర మీకు చెస్ట్ దగ్గర పెట్టుకుని నేము, ఫోటోగ్రాఫ్, ఎప్పుడు తీసుకున్న డేటు అది తీసుకుని ఫోటోగ్రాఫ్స్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్, అగ్నివీర్కి ఏ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయంటే ఎన్రోల్మెంట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, లీవ్ అయితే మనకి సంవత్సరానికి 30 రోజులు లీవ్ ఉంటుంది, సిక్ లీవ్ కూడా ఉంటుంది. తర్వాత మనకి శాలరీ వచ్చి మనకి 30,000 రూపీస్ శాలరీ ఉంటుంది. తర్వాత ఎల్టీసీ దొరుకుతుంది. తర్వాత ఫ్రీ రేషను, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి సేవానిధి ప్యాకేజ్ ఒకటి అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్ 30,000 రూపీస్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది మనకి 70% మనకి చేతికి ఇవ్వడం జరుగుతుంది. అంటే 21,000 మనకి చేతికి ఇవ్వడం జరుగుతుంది. 39,000 రూపాయలు అగ్నివీర్ క్రాప్స్ ఫండ్కి వెళ్ళిపోతుంది. కంట్రిబ్యూషన్ క్రాప్స్ ఫండ్కి 9,000 రూపాయలు మీకు గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో శాలరీ పెరుగుతూ ఉంటుంది. 3,000, తర్వాత వచ్చి థర్డ్ ఇయర్ వచ్చి 36,500, ఫోర్త్ ఇయర్ వచ్చి 40,000 రూపాయలు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగం 4 సంవత్సరాలకి పరిమితము. తర్వాత మీకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వారు 10,40,000 రూపాయలు మీకు అయితే మీకు చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత దానికి తగ్గ ఇంట్రెస్ట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఉద్యోగం 4 సంవత్సరాలు ఉన్నప్పుడు సిఎస్టీ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్, డెత్, డిజబిలిటీ ఏదైనా జరుగుంటే 48 lakhs రూపీస్ మీకు ఇన్సూరెన్స్ చేసి ఉంటుంది కాబట్టి అది మీకు దొరకడం అయితే జరుగుతుంది. అగ్నివీర్ స్కిల్ టెస్ట్ మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది 4 సంవత్సరాల తర్వాత. మీకు సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎలాగ మీకు ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. తర్వాత మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే తీసుకుని ఉండాలి. తర్వాత 10వ తరగతి సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ లిస్ట్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు, లేకపోయినా పర్లేదు మీకు. తర్వాత ఒరిజినల్ పాసింగ్ సర్టిఫికేట్ ఉండాలి మీ చేతిలో వచ్చినప్పుడు. ఇంటర్నెట్ కాపీస్ పనికిరావు అని చెప్పడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత వచ్చి రిటన్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే వారు జనరల్ ఇంగ్లీషు క్లాస్ 10thలో 10 మార్క్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 20 మార్క్స్ మీకు ఇంటర్వ్యూ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి మీకు ఏ జాబు ఎలా ఉంటుందని ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరు ఒక ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మీకు. తర్వాత హైట్ చెక్ చేయడం జరుగుతుంది. 152 centimeters ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. 1.6 kilometers, తర్వాత 6.30 minutesలో పరిగెట్టవలసి ఉంటుంది మీకు. తర్వాత ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అది అయిన తర్వాత ఫస్ట్ ఇది రన్నింగ్ అయిపోయిన తర్వాత మీకు పుషప్స్ ఉంటాయి, సిటప్స్ ఉంటాయి, 20 squats ఉంటాయి. అది ప్రతిదానికి మీకు 10 minutesలో మొత్తం అన్నీ నీకు రన్నింగ్ చేసిన 10 minutes తర్వాత ఈ టెస్ట్ అయితే జరుగుతుంది. పుషప్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత 2 minutes రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిటప్స్ అయిపోయిన తర్వాత స్క్వాడ్కి 2 minutes రెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత థర్డ్ ఫేజ్లో మనకి మనకి విల్లింగ్, అన్విల్లింగ్ సర్టిఫికేట్ అయితే తీసుకుని మీ దగ్గర అన్నీ పాస్ అయిన తర్వాత మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి హాస్పిటాలిటీస్లో మనకి ఏమేమి వర్క్ చేయాలని ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డెమోన్స్ట్రేషన్ అయితే చేయాలి మీరు. దానికి కటింగ్ ఆఫ్ వెజిటేబుల్స్, మీటు, ఫిష్ కటింగ్ చేయడం రావాలి మీకు. ప్రిపరేషన్ ఆఫ్ డిష్ వాషెస్, ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేయాలని రావాలి. కిచెను, డైనింగ్ హాల్ శుభ్రం చేయడం రావాలని అవ్వడం జరిగింది. తర్వాత ఫుడ్, వాటర్, బ్రేవరేజ్
దాన్ని ఎలా ఉంచాలో అని టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. పర్సనల్ హైజీన్ ఎపీరియన్స్ ఉండాలి. తర్వాత కామన్ నాలెడ్జ్ ఆఫ్ కుకింగ్, అప్లికేషన్, కిచెను, ఫైర్, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా రావాలని ఇవ్వడం అయితే జరిగింది. హౌస్ కీపింగ్కి ఏ విధంగా ఉండాలంటే మనకి రోడ్డు అది డెమోన్స్ట్రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రోడ్డు శుభ్రం చేయడం, క్లీనింగ్, బాత్రూమ్స్, యూరినల్ చేయడం ఎలా శుభ్రం చేయాలి, తర్వాత డెమోన్స్ట్రేషన్ ఎబిలిటీ ఆఫ్ గాస్ కటింగ్ ఎలా చేయాలి, వాటర్ గార్డెను, డిగ్గింగ్ ట్రంచెస్ ఎలా చేయాలని ఇవ్వడం అయితే జరిగింది. డెమోన్స్ట్రేషన్ ఎబిలిటీ వాష్ యూరిన్స్ చేయడం ఎలా ఉంటుందని ఇవ్వడం అయితే చెయ్యాలి. మీరు డెమోన్స్ట్రేషన్ పర్ఫార్మెన్స్ ఫాలోయింగ్ ది మనం క్లోత్ ఐరన్ చేయడం అలా చేయాలి, కటింగ్ చేయడం, హెయిర్ కటింగ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, షాంపూయింగ్ కానీ చేయడం రావాలి. తర్వాత స్టిచ్చింగ్ లెదర్ మనకి మోచి అంటే మనకు బూట్లు కుట్టడం అవి వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. టైలరింగ్ వచ్చిన వాళ్ళు కూడా డెమోన్స్ట్రేషన్ వస్తే అది దానికి ఇవ్వడం. నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత బయోకెమిస్ట్రీ మన టెస్టులన్నీ చేసిన తర్వాత ఈసీజీ చేస్తారు. రేడియోగ్రాఫిక్ టెస్ట్, పిఏ వ్యూ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ గైడ్లైన్స్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫాము ఎలా ఫిల్ చేయాలి ఉంటుంది. అంతా క్యాపిటల్ లెటర్లో అయితే ఫిల్ చేయమంటూ ఉంటుంది మీకు తర్వాత టర్మ్ అప్లైడ్ ఫర్ అనేసి ఉంది కదా, హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్ అనేసి రాసుకోవాలి. దాంట్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మీకు మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏ ఉందో అదే మనకి ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ రాయాలి, ఫాదర్ నేము, ఫాదర్ ప్రొఫెషనల్, మదర్ నేము రాయవలసి ఉంటుంది. అంతా మనకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది, అది రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముందో అది రాయాలి. నేషనాలిటీ మీరు ఏ నేషనాలిటీ అని, మ్యారీడ్ స్టేటస్, బాడీ టాటూ ఉంటే అది ఫోటో ఉంటే కానీ మీరు అది మనకి ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ కరస్పాండెన్స్ పూర్తిగా అడ్రస్ రాయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ కావాలని ఇవ్వడం అయితే జరిగింది. పర్మనెంట్ అడ్రస్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందని మీరు అప్లై రాయాలి. లాంగ్వేజు తర్వాత హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ కెన్ బి రీడ్ అండ్ రైట్ అనేది అడుగుతారు, ఎస్ అని పెట్టాలి. దాంట్లో డీటెయిల్స్ పాస్ట్ సర్వీస్ ఎక్కడైనా ఉద్యోగం చేస్తే దానికి కోసం రాయాలి. ప్రజెంట్ ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తున్నారో అది రాయాలి. తర్వాత మీకు ఎన్సీసీ కానీ, నేవీ కానీ, రిటైర్ అయిన కానీ, ఆర్మీ కానీ, సివిలియన్ కానీ ఎక్కడైనా రిటైర్ ఉంటే అది దానికి సర్టిఫికేట్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఎస్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే దానికి పెట్టవలసి ఉంటుంది. డేట్ అండ్ సిగ్నేచర్ అప్లికేషన్ డేట్ ఆఫ్ సిగ్నేచర్ పెట్టి అప్లికేషన్ డేట్ రాయాలి. సర్టిఫికేట్ ఆఫ్ అప్లికెంట్, క్యాండిడేట్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అండ్ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయవలసి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్ అటాచ్డ్ ఏమో మీరు డీటెయిల్స్ పెట్టారో దాని సర్టిఫికేట్లన్నీ అటాచ్ చేయాలి. తర్వాత కన్సల్టెంట్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్ అండ్ లీగల్ గార్డియన్స్ దానికి మీకు వాళ్ళ చేత సంతకాలు పెట్టవలసి ఉంటుంది. కన్సెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్, రైట్ నేమ్, డిజిగ్నేషన్ అండ్ నేమ్ అని ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇది ఆప్షనల్, పెడితే పెట్టవచ్చు లేకపోతే లేదు. తర్వాత అప్లికేషన్ ఈజ్ అటాచ్డ్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ విత్ 10 రూపీస్ స్టాంప్స్ ఎఫెక్స్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్. మీకు అంతా అప్లికేషన్కి ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అంటించి దానికి 10 రూపాయల స్టాంప్ అయితే అందించాలి అని ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు ఎయిర్ ఫోర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దానిలోకి వెళ్ళి తర్వాత ఓపెన్ ఏ న్యూ రిక్వెస్ట్లోకి వెళ్ళి మీరు క్యాండిడేట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫుల్ నేము, మొబైల్ నెంబరు, హెల్ప్ టాపిక్స్ కోసం రాసి తర్వాత క్రియేట్ రిక్వెస్టేషన్ చేసుకున్న తర్వాత మీకు అన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అడుగుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ చేసుకుంటూ అడిగినవన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మీరు అది తీసుకుని మనకు ఎక్కడైతే మనకి అగ్నివీర్ సెలక్షన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అంతా మీరు పాస్ అవుతే మీకు అగ్నివీర్ కోసం వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.